మొన్న రాజ్యసభలో జరిగిన చర్చలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అనేక మంది అనేక పార్టీలు చెప్పే అబద్ధపు వక్రీకరణ గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విషయాల్లో నేను పార్లమెంట్లో కూడా ప్రశ్నలు సంధించటం జరిగింది. వాటిలో వచ్చిన సమాధానం ద్వారా మరొక్కసారి రుజువైన విషయం, గతంలో ఉన్నటువంటి ప్రత్యేక హోదా రాష్ట్రాలకి పరిశ్రమల రాయితీలకి ఏమీ సంబంధం లేదు. సో కాబట్టి అబద్ధపు బూటకపు ప్రచారం చేసేవారందరూ కూడా ప్రత్యేక హోదాతో కూడిన రాయితీలు అని అబద్ధం చెప్పి ప్రజల్ని వంచింపజేశారు. అందులో స్వయానా మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చిన సందర్భంలో కూడా తెలిసి కూడా మళ్ళీ మనకు ప్రత్యేక హోదాతో పాటు రాయితీలు వస్తాయి అని ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది. ఆంధ్ర ప్రజల్ని సామూహికంగా దగా చేస్తున్నటువంటి పార్టీలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వారిని వంచి దీంతో ఏదో పరిశ్రమలకు వచ్చేస్తాయి, మూకుమ్మడిగా వచ్చేస్తాయి, రాయితీలు వచ్చేస్తాయి అని అబద్ధపు భాష్యాలు చెప్పారు. నేను అడిగిన ఈ ప్రశ్నలో ప్రత్యేకంగా స్పష్టంగా అడగ్గా గతంలో ఉన్న ప్రత్యేక హోదాకి పరిశ్రమల రాయితీలకి ఏమాత్రం సంబంధం లేదు, అవి రెండు కలిసిన విషయాలు కావు అని మరొకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ జవాబులో తేలింది. సో కాబట్టి అక్కడ మొట్టమొదటి ప్రత్యేక దగ అక్కడ రుజువైంది. రెండవ విషయం, ప్రత్యేక హోదా కేవలం ఆర్థిక సహాయానికి సంబంధించిందని నేను మొన్న రాజ్యసభలో కూడా చెప్పాను. అప్పుడు చేసినటువంటి ప్రధానమంత్రి గారు చేసినటువంటి వాదనను కూడా చెప్పి వినిపించాను. కాకపోతే కేవలం ఆర్థిక సహాయానికి మాత్రమే అని, ఆ ప్రత్యేక హోదా రాష్ట్రాలు ఏవైతే 11 ఇంతకుముందు ఉండేవో వాటికి ఈ రోజున ప్రత్యేక హోదా అనే పేరు లేదు అనేది కూడా ఈ రోజు నాకు ఇచ్చిన జవాబులో ప్రత్యేకంగా స్పష్టంగా చెప్పటం జరిగింది. ఈ 11 రాష్ట్రాలని ఈ రోజున ప్రత్యేక హోదా రాష్ట్రాలని ఏ ఒక్క రాష్ట్రాన్ని పిలవరు. వీరిని 8 ఈశాన్య రాష్ట్రాలు, 3 హిమాలయన్ రాష్ట్రాలు, దానిలో జమ్మూ కాశ్మీర్, ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్, అలాగే హిమాచల్ ప్రదేశ్, వాటిని ఈ రోజున ఎవరు ప్రస్తావించినా ప్రభుత్వంలో వాటిని కేవలం 8 ఈశాన్య రాష్ట్రాలు, 3 హిమాలయన్ రాష్ట్రాలు అని పిలుస్తారు తప్పితే ప్రత్యేక హోదా వ్యవస్థ ఆ పేరు అన్నది ఈ రోజున ఏ రాష్ట్రానికి లేదు. ఇది 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల తర్వాత ఆ కేటగిరీనే ఎత్తివేయటం జరిగింది. కానీ ఆ రాష్ట్రాలకి ప్రత్యేక హోదా కింద వచ్చే ఆర్థిక సహాయాన్ని, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో ముఖ్యంగా వచ్చే సహాయాన్ని తర్వాత కూడా కంటిన్యూ చేయటం జరిగింది. ఇది మన రాష్ట్రంలోని పార్టీలు చెప్తున్నాయి, దాన్ని మేము కూడా ఒప్పుకున్నాం. దాని నుంచి ఎక్కడ విభేదించింది లేదు. కొన్ని వారికి ఇంతకు ముందు ఇచ్చిన బెనిఫిట్స్ నా పేరు లేదు, కొన్ని బెనిఫిట్స్ కంటిన్యూ చేశారు అని వారు చెప్పావు, మేము చెప్తున్నాం. అలాగే మనకి స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ కింద ఇచ్చింది కూడా ఆ బెనిఫిట్లో భాగంగానే ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వీరు మాకేదో ఇండస్ట్రియల్ పరిశ్రమల రాయితీలు ఇస్తేనే మాకు కావాలి, లేకపోతే అక్కర్లేదు, మీకు ఇవ్వని దాని గురించి, సంబంధం లేని దాని గురించి మాట్లాడి ప్రజల్ని వంచింపజేయబాకండి. దీనిలో ఇచ్చిన సమాచారం ప్రకారం నేను చెప్పినట్లుగా ఆ 3 విషయాలు తేటతెల్లంగా మళ్ళీ తెలిసాయి. కొత్త విషయాలు ఏం కావు. కాకపోతే అబద్ధపు ప్రచారాలు చేసుకునే తెలుగుదేశానికి కానీ ఇతర పార్టీలకు కానీ ఇది ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ఒక వారికి వచ్చినటువంటి ప్రత్యేకంగా వారు చేసే దగాకి ఒక సమాధానం. పరిశ్రమల రాయితీలు ప్రత్యేక హోదాలో ఎవ్వరికీ లేవు. ప్రత్యేక హోదా గతంలో ఉన్న రాష్ట్రాలకి ఆర్థిక బెనిఫిట్స్ కొన్ని కంటిన్యూ అయినప్పటికీ కూడా రాయితీలకు దానికి సంబంధం లేదు. సో కాబట్టి మూర్ఖపు వాదన చేసేవారిని, తప్పుదో పట్టించేవారిని, ప్రజల్ని కావాలని వంచింపజేసేవారికి
నేను అడిగి తెలుసుకున్న సమాధానం ఇది ఆన్ రికార్డ్, అందరికీ తెలియవలసింది. ధన్యవాదాలు. చూడండి, 14వ ఆర్థిక సంఘం కుండి వాళ్ళు చెప్పిన విషయాన్ని మేము మళ్ళీ చెప్పినా కూడా అనేక మంది కావాలని అర్థం చేసుకోవట్లేదు, కొంతమంది తెలిసి తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ టేబుల్ ఏంటంటే, ఎక్కడైతే రిపోర్ట్లో 14వ ఆర్థిక సంఘం ఈ విషయం రాసిందో, డివల్యూషన్ చేసి ముందు కేంద్రంకి వచ్చే పన్ను ఆదాయాన్నంతా కూడా 29 రాష్ట్రాలకి ఒక ప్రాతిపదికన పంచారు. అలా నిధులు ఇవ్వగా కొన్ని రాష్ట్రాలకి ఆ నిధులు సరిపోక వారికి ఆర్థిక లోటు ఏర్పడింది అని వారే ఎస్టిమేట్ చేశారు 14వ ఆర్థిక సంఘం. సో కాబట్టి ఏం చెప్పారంటే, 14వ ఆర్థిక సంఘానికి గతంలో ఉన్న ఆర్థిక సంఘానికి ఒక తేడా ఏమిటంటే, ఇంతకుముందు ప్లాన్ అసిస్టెన్స్, నాన్ ప్లాన్ అసిస్టెన్స్ అని 2 కేటగిరీలు ఉండేవి. ఆ ప్లాన్ అసిస్టెన్స్ కిందే ప్రత్యేక హోదా రాష్ట్రాలకి బెనిఫిట్ ఇచ్చేవారు. ఆ పూర్తి వ్యవస్థను మార్చేసింది ఇది. ఇప్పుడు రెండే, ఆదాయ వనరులు పన్నుల రూపంలో వచ్చే డివల్యూషన్ ద్వారా ఏ రాష్ట్రాలకైతే నిధులు సరిపోతాయో వారికి అదనంగా గ్రాంట్ ఇవ్వలేదు. ఏ రాష్ట్రాలకైతే రెవెన్యూ డెఫిసిట్ ఉంటుందో వారికి అదనంగా గ్రాంట్ రూపంలో ఇచ్చారు. సో మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కు 5 సంవత్సరాలు కూడా ఈ గ్రాంట్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మనం ఆర్థికంగా బలహీనంగా ఉన్నాం కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఇదేదో హక్కు కింద రాలా, ఇది పన్నుల డివల్యూషన్ కింద రాలా ఈ డబ్బు. అది అయిపోయాక ఆర్థికంగా మనకి నష్టం ఉన్నది కాబట్టి, ఇంకా ఆర్థిక ఘాటా ఉన్నది కాబట్టి దాన్ని పూర్తి చేయటానికి 5 సంవత్సరాలకి 22,112 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. మీరు ఈ పట్టికలో కనుక చూసినట్లయితే ఇందులో మరే జనరల్ కేటగిరీ స్టేట్, ఇంతకుముందు మీరు చెప్పే జనరల్ కేటగిరీ స్టేట్ ఏది 5 సంవత్సరాలు రెవెన్యూ డెఫిసిట్ వచ్చిన రాష్ట్రం లేదు. సో కాబట్టి గతంలో ఉన్న ప్రత్యేక హోదా రాష్ట్రాలతో పాటు ఇటువంటి ఆర్థిక సహాయం గ్రాంట్ రూపంలో హక్కు కానటువంటిది రాష్ట్రానికి 5 సంవత్సరాలు ఇచ్చింది. ఎందుకంటే మనం ఆర్థికంగా విభజనలో నష్టపోయాం కాబట్టి. అందుకే విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ గ్రాంట్ రూపంలో 22,000 కోట్ల రూపాయలు వచ్చాయి. సో కాబట్టి ఇవి వచ్చి మాకు ఇంకా బెనిఫిట్స్ కావాలంటే ఒక రకంగా ఇది కూడా లోటు వలన వచ్చిందే కదా. ప్రత్యేక హోదా వలన ఏ వనరులు అయితే వచ్చేవో అవే ఈ రూపంలో ఇవ్వటం జరిగింది. ఇది కాకుండా మనకి 16,500 కోట్లకు పైగా మనకి ప్రత్యేక స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ ద్వారా ఇవ్వటానికి, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వటానికి కేంద్రం ముందుకు వచ్చింది. సో కాబట్టి మనం చూడవలసింది, ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి 22,113 కోట్ల రూపాయలు రెవెన్యూ గ్రాంట్ రూపంలోనూ, కేంద్ర సహాయమే. గ్రాంట్ అంటే అదేదో మా హక్కు, జన్మ హక్కు అనుకోవటానికి లేదు. అది కేవలం కేంద్రం ఇచ్చినటువంటి గ్రాంట్, ఆర్థిక సహాయం. ఆ 22,112 కోట్లు ఈ దాదాపుగా 16,500 కోట్లు కలుపుకుంటే దాదాపుగా 40,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం రాష్ట్రానికి హక్కు ద్వారా కాకుండా ప్రత్యేక శ్రద్ధ వల్ల ఆ రాష్ట్రానికి వచ్చింది. ఇదేదో మీరు ఇచ్చిందేం లేదు, మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే, ఆర్థిక సంఘం చెప్పిందంటే ఇచ్చింది. ఆర్థిక సంఘం ఎందుకు చెప్పింది? ప్రత్యేక హోదా రాష్ట్రాలకి, జనరల్ కేటగిరీ స్టేట్స్కి మేము డిఫరెన్షియేషన్ చేయట్లేదు కాబట్టి అది ఇచ్చింది. కాబట్టి ఎవరో ప్రగల్భాలు పలకవలసిన అవసరం లేదు. నష్టపోయిన రాష్ట్రం మనం నష్టపోయాం కాబట్టి కొంత 14 ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే గ్రాంట్ అంటే సహాయం, అదేదో హక్కు కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహాయం ఆ 22,000 ఈ 16,500 కలిపి దాదాపుగా 40,000 కోట్లు అయింది. సార్, సీఎం రమేష్ సభలోనే చెప్పారు సార్, 14వ ఆర్థిక సంఘం హోదా ఇవ్వద్దని ఎక్కడా చెప్పలేదు. అలా చెప్పినట్టుగా ప్రూవ్ చేసి నేను రాజీనామా చేస్తామన్నారు. కానీ ఆయనకి ఎందుకు సమాధానం చెప్పలేదు? మనం చదువుకున్న వాడికి, అర్థం చేసుకునే వాళ్ళకి విషయాలు చెప్పగలం, కానీ కావాలని మూర్ఖంగా అర్థం చేసుకోకుండా లేదా సరైన పరిజ్ఞానం లేకుండా మాట్లాడే వారికి మనం పెద్దగా ఏం చెప్పలేం కదా.
ఎందుకంటే ఆ వ్యవస్థ మార్పు కారణం వల్లనే ప్రత్యేక హోదాకి మేము జనరల్ కేటగిరీకి డిఫరెన్షియేషన్ చేయట్లేదు అన్నారు కాబట్టే 22,113 కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద సహాయం ఇస్తోంది కేంద్రం. దానికి దీనికి సంబంధం లేదంటే ఇది చదువుకున్న వాళ్ళు, విజ్ఞత కలిగిన వాళ్ళు, కనీస పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అయితే అట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ కొత్త వ్యవస్థని తీసుకొచ్చినప్పుడు ఆ సహాయాన్ని కొత్త వ్యవస్థ ద్వారా 14వ ఆర్థిక సంఘం ఇచ్చింది. మాకు ఇది కావాలి అది కావాలి అంటే మరి ఎప్పుడు దీనిలో నుంచి ఆ డబ్బు తీసేయాలి కదా. మొన్న ఫైనాన్స్ మినిస్టర్ కూడా స్పష్టంగా చెప్పారు, మాకు ఇది వద్దు అదే కావాలి అంటే మరి దీన్ని మార్చాలి అంటే వ్యవస్థని ఆ 22,000లో నుంచి 16,000 కోట్లు తీసేసి మళ్ళీ ఆ 16,000 కోట్లు యాడ్ చేయాలి. అంటే ఎంత వస్తుంది? మళ్ళీ 22,000 కోట్లే వస్తుంది. సో ఈ చేత్తో సహాయం చేయాలా, ఈ చేత్తో సహాయం చేయాలా, కేవలం మోసం చేయడం కోసం ఈ చేతిలో నుంచి తీసేసి ఈ చేతిలో ఇవ్వాలా, అట్లాంటి వంచన చేయం. మేము విషయాలు జనానికి చెప్పి సరిగ్గా వారి దగ్గరికి వారిని అర్థం చేసుకోమని వేడుకుంటాం తప్పితే మీలాగా ప్రజల్ని వంచే కార్యక్రమం చేయం. ప్రతి సంవత్సరం దీనిలో ఉన్నటువంటి అంకెలన్నీ తూచా తప్పకుండా రిలీజ్ అయ్యాయి. దీనిలో ఒక్క రూపాయి కూడా ఆగలేదు. ఏ సంవత్సరం ఎంత ఇచ్చారు అన్నది నేను చెప్తాను. 2015-16కి 6,609 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో ఒక 10 పైసలు కూడా తగ్గించే అవకాశం లేదు. 2016-17కి 4,930 కోట్ల రూపాయలు రిలీజ్ చేయటం జరిగింది. ఇందులో ఎక్కడా తగ్గించే అవకాశం లేదు, తగ్గలేదు. 2017-18కి 4,430 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో అదనంగా సహాయంగా హక్కుకు సంబంధం లేకుండా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఇచ్చారు. వచ్చే 2 సంవత్సరాలు కూడా ఇదే రీతిలో ఇవ్వటం జరుగుతుంది. ఇది కాకుండా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఇది నేను చెప్పినట్టుగా ఇది ప్రత్యేక సహాయం. ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక సహాయం వ్యవస్థ మారింది. ఇది కాకుండా అదనంగా ఆ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకి గతంలో ఏ బెనిఫిట్స్ ఇచ్చారో అవి మనకు ఇస్తూ స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ కింద ప్యాకేజీ ఇవ్వటం జరిగింది. దాని ద్వారా 16,500 కోట్లకు పైగా, అంటే దానిలో ఎగ్జాక్ట్ అమౌంట్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారా రాష్ట్రానికి ఎంత నిధులు వెళ్తున్నాయో ప్రతి సంవత్సరం వాటిని అకౌంటెంట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వివరాలు తీసుకొని ఎన్ని నిధులు వెళ్ళాయో తెలుసుకొని దాని నుంచి 30% ఎంత అవుతుందో ఎస్టిమేట్ చేసి ఎగ్జాక్ట్గా అదే అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది. అది 16,500 అయినా సరే, 17,500 అయినా సరే, 18,000 అయినా సరే రాష్ట్ర ప్రభుత్వమే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే దాన్ని 16,447 కోట్ల రూపాయలుగా ఆయన లేఖలోనే ప్రతి సంవత్సరానికి ఇంత అని లెక్క వేసి మరి ప్రధానమంత్రి గారికి జనవరి 6వ తారీఖు ఇచ్చిన లెటర్లో రాశారు. ఈ సహాయం గనక మీరు చేస్తే, ఎలాగూ చేస్తున్నారు, మీరు పార్లమెంట్ క్యాబినెట్లో ఆమోదం తెలిపారు, ఇది చేస్తే పార్లమెంటులో మన్మోహన్ సింగ్ గారు పేరు చెప్పలేదు కానీ పార్లమెంట్లో అష్యూరెన్సెస్ కింద ఏది ఇచ్చారో అది పూర్తి చేసినట్లు అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారి తన లేఖలోనే స్పష్టంగా పేర్కొన్నారు. అందరికీ మీడియా మిత్రులు కావాలంటే ఆ లేఖ చూపిస్తాను. ఆ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇవన్నీ చూడండి, కేంద్ర ప్రభుత్వమే ఈ రకంగా సాయం చేయమని అడిగింది, రాష్ట్ర ప్రభుత్వం అడిగింది, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. తర్వాత నిధుల్లో కొంత జాప్యం జరుగుతోంది. ఎందుకంటే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటే వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారి నుంచి వచ్చేటువంటి రుణాల రూపంలో అది వస్తుంది. దానిలో కొంత అవి మన రాష్ట్రంలో కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నంత సులభంగా ఉండవు, కొంచెం కట్టుదిట్టంగా ఉంటాయి, కొంచెం లెక్కాజాము పద్ధతిగా ఉంటాయి. సో మరి అందులో ఇబ్బంది అవుతోంది, మనకు కొంచెం వెసులుబాటు కలగాలి, ఇక్కడ ఏదో నాబార్డ్ ద్వారా వస్తే బాగా ఇచ్చుకోవచ్చు అని
రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారే లేఖ ద్వారా అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడగటం జరిగింది. దానికి ఈ సంవత్సరం మొదట్లో కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవటం జరిగింది. మేము నాబార్డ్ ద్వారా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని. కాకపోతే రాష్ట్ర అలాగే కేంద్ర ఇద్దరి ఆర్థిక లోటును దృష్టిలో పెట్టుకొని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా చేస్తే ఆర్థిక లోటు లేకుండా ఉంటుంది, అదే మన ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ని మనం క్రాస్ చేయకుండా ఉంటుంది అని ఒక సలహా ఇస్తే, మరి ఎస్పీబీలో మరి ఏ ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలియదు. రాష్ట్రానికి నిధులు అడిగిన దగ్గర నుంచి వస్తుంటే ఎస్పీబీలో కాదు, మరి డైరెక్ట్గా రాష్ట్ర బడ్జెట్లోకే రావాలని ఎందుకు అనుకున్నారో, దానిలో వారికి ఉన్న ఇబ్బందులు ఏమిటో మాకైతే అర్థం కావటం లేదు. మరి ఏదన్నా నిధులు మరలించడం కుదరని బాధ, పారదర్శకత ఎక్కువగా ఉంటుందనే ఏమైనా ఇబ్బందే, అడ్డగోలుగా వ్యవహారాలు చేయలేము అనేదన్నా భయమా? అవి తప్పించి మీరు అడిగినట్లే నిధులు ఇస్తామని చెప్పినప్పుడు మరి ఎందుకు తాత్సారం చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం వారే చెప్పాలి. ఆ సిఏజీ రిపోర్ట్ మనం కనుక చూసినట్లయితే 2017లో వారు రాసిన విషయాలు దానిలో చూసినట్లయితే అడ్డగోలుగా దాదాపుగా 27,000 కోట్ల రూపాయలు పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్లో ఉన్నాయని, వాటికి సరైనటువంటి వివరాలు రాష్ట్ర ప్రభుత్వం అందచేయలేదని, ఆ నిధులు ఏమవుతున్నాయో, ఎటు వెళ్తున్నాయో, ఎవరన్నా తినేస్తున్నారేమో అని భయాన్ని సిఏజీ కూడా వ్యక్తపరిచింది 2017 రిపోర్ట్లో. సో కాబట్టి ఇటువంటి పారదర్శకతకు భయపడి వారు వద్దన్నారేమో. అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి సహాయం చేస్తాం, మీరు అడిగినట్లే చేస్తామని చెప్తే దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సలహాని పూర్తిగా విస్మరించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంత మీనమేషాలు లెక్కబడుతుందో, లేదా మరి ఏదన్నా రాజకీయ కారణాల వలన మనం ఆరాటం చేయటం కష్టం అవుతుంది, చాలా గమ్మును తీసుకుందాం, ఎవరికి తెలియకుండా తీసుకుందాం అని మీరు ఏదైనా ఆలోచన చేశారేమో. ఇక్కడ నేను ఒకడున్నాను, కాగితాలు బయటికి పెడతానని మేము ముందు ఆలోచించలేదేమో. సో ఇప్పుడు విషయాలు తెలిసాయి కాబట్టి పబ్లిక్లో మీరు చేసే రాజకీయ డ్రామాలు ప్రజల ముందుకు వచ్చాయి. నిధులు తీసుకుంటూనే, ప్రత్యేక ప్యాకేజీని తీసుకుంటూనే మీరు ప్రత్యేక హోదాని కావాలి అని అడగటం, లేని ప్రత్యేక హోదాని అడగటం పూర్తిగా ప్రజల్ని వంచింపచేయటం. ఈ వంచన ఇక సాధ్యం కాదు. బీజేపీ అహంకారంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ చేయించారు. ప్రత్యేక హోదాతో పాటు కడప స్టీల్ ప్లాంట్ కానీ రైల్వేలో కానీ విభజన చట్టం మేము అమలు చేస్తాం, కాంగ్రెస్ సాధ్యం. చూడండి, కాంగ్రెస్ నాయకులు నిలువున గొంతు కోసి సమ్మగా కారం పెట్టి ఇప్పుడేదో మేము మీకు ఆయింట్మెంట్ రాస్తామని చెప్తే ఇక్కడ నమ్మటానికి ఎవరూ లేరు. పూర్తిగా బాధ్యత వహించవలసింది కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఎవరైతే ఈ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారో వారే పూర్తిగా ప్రజల్ని వంచింపజేశారు. ఇప్పుడు రాజకీయ డ్రామాలు ఆడే టీడీపీ వారు కానీ ప్రతిపక్షం వారు కానీ అప్పుడు సభలో లేచి కనీసం మాట్లాడలేదు. ఎందుకంటే వారికి తెలంగాణలో కూడా ఓట్లు కావాలి, న్యాయంతో సంబంధం లేదు. కేవలం ఓట్ల కోసమే మీరు ఆ రోజున మాట్లాడలేదు. భారతీయ జనతా పార్టీ మేము తెలంగాణ కావాలని మొదటి నుంచి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మేము పోరాడాము. మీ మంత్రులు కానీ ఆ రోజున మీ ఎంపీలు కానీ ఎవరు కనీసం గొంతు విప్పలేదు. టీడీపీ కూడా కాంగ్రెస్తోనే ఒక రకంగా గొంతు నిలమట్టంలో మీ పాత్ర కూడా ఉన్నది. హోదా కోసం, ఇతర ప్రామిసెస్ కోసం మేము పోటీ చేసి మేము సాధించి దాన్ని మేమే ఇప్పుడు అమలు చేస్తుంటే మీరు చేసే వాదనలు కేవలం రాజకీయ పరిహాస్యం తప్పితే వాటిలో వాస్తవం లేదు. కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ గురించి చెప్పడం జరిగింది. మేము అన్ని ప్రామిసెస్కి కట్టుబడి ఉన్నాము, అన్ని చేస్తాము, సమయానుసారంగా చేస్తామని చెప్పడం జరిగింది, చేస్తాం. సార్, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీహార్ ప్రత్యేక హోదా ఇవ్వడం కోసం ఒక ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ ఒకటి వేశారు. వేసి గిరిజన జనాభా తక్కువ ఉందని చెప్పేసి దానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని నిరాకరించారు. సేమ్ అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామా ఏపీకి అని అంటారు. దీన్ని నమ్మకం? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి
అక్కడ రాష్ట్రంలోనూ ఓట్లు రావు, దేశంలోనూ ఓట్లు రావు. సో కాబట్టి వారు చేసే వాదనలని ఎవరు సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు మోసం చేసిన కాంగ్రెసే ఏదో మేము ఇస్తామని చెప్పటం హాస్యాస్పదం. దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోరు.